అభివృద్ధి పేరుతో తమ భూములను లాక్కుంటున్నారని గజ్వేల్ ప్రాంత ప్రజలు రైతులు ఆందోళన చేపట్టారు. కేసీఆర్ తన వ్యవసాయ క్షేత్రం కోసం RRR రోడ్ అలైన్మెంట్ ని మార్చి తమకు అన్యాయం చేశారని, తమ భూములను తక్కువ ధరకే తీసుకొని బడా పారిశ్రామికవేత్తలకు అప్పచెప్పారని ఆరోపించారు. భూములను ఎకరాకు 7,50,000కు ఇవ్వాలని రెవెన్యూ అధికారులు భూసేకరణ చేపట్టారు. మా భూమికి వేరే చోట అంతే భూమి ఇవ్వాలి, లేదంటే మార్కెట్ ధరను కట్టివ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతుల దగ్గర అసైన్మెంట్ భూములు తీసుకొని 10 లక్షల అసైన్మెంట్ భూములు వాళ్ళకి ఇచ్చేసి 80 లక్షల రూపాయలు ఇండస్ట్రీస్కి ఇచ్చారు. మాకేమో 7 లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఈరోజు డిక్లేర్ చేస్తున్నారు. ఫస్ట్ అలైన్మెంట్ ఏమో ఇట్లా నుంచి వచ్చింది, ఇట్లా తిగ్గులు మీదకి నుంచి వచ్చింది. తర్వాత వచ్చి వేరే దిక్కు నుంచి వచ్చింది. కేసీఆర్ స్వార్థం వల్ల వాళ్ళ ఫామ్ హౌస్కి 3 కిలోమీటర్లు ఉందని చెప్పి వాళ్ళ స్వార్థం కోసం 3 కిలోమీటర్ల నర్సాపేట గ్రామం నుంచి వేసుకొని ఆయన ల్యాండ్ రేట్ పెరిగి ఆయన స్వార్థం కోసం అట్లా వేసి చెప్పిండు. మళ్ళీ వీళ్ళు కోమటిరెడ్డి స్టేట్మెంట్ ఏమి ఇచ్చిండు, మొన్న 60 కిలోమీటర్ల రేడియస్లో ఉన్నది. మేము పోయేసి చూస్తే 33 కిలోమీటర్స్ రేడియస్ ఉంది మా ఊరు అనేది. ఉన్న రింగ్ రోడ్ ప్రజెంట్ రింగ్ రోడ్కి ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్కి 33 కిలోమీటర్ రేడియస్ ఉంది. కానీ 60 కిలోమీటర్ అంటే అటు కొండపాక అవతలు రావాలని మేము కోరుకుంటాం. కానీ వచ్చి మా మొత్తం ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న రైతులు మొత్తం